వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బొద్దా వెంకన్న మరోసారి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా వీరప్పన్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరు గాచించిందని బొద్దా వెంకన్న విమర్శించారు. జిల్లా అంతటా తండ్రి కొడుకులు భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజలను అడ్డగోలుగా దోచుకున్నారని, వైసీపీ అధికారం కోల్పోవడంతో ప్రజలంతా తిరగబడి అబ్బా కొడుకులను పొంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని బొద్దా వెంకన్న పేర్కొన్నారు. తండ్రి కొడుకులు చేసిన అక్రమాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు సరైన న్యాయం చేయాలని బొద్దా వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. రావడానికి ఆయన ఎంత గౌరవించారంటే నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాల. ఫస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానని నాకు ఫోన్ చేశాడు. వెంకన్న మనం వాసిస్తున్నావు కదా, ఏంటి మరి అన్నాడు. నేను ఒకటే చెప్పా, సార్ కూటమిలోకి వెళ్ళిపోయింది, ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా, మీరు వస్తే మరీ హ్యాపీ. మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు, మీరు సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తులు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తే మాకు ఇంకా అంతకంటే ఇది లేదు, మీరు రండి సార్. ఎందుకంటే సుజనా చౌదరి గారి గురించి నాకు బాగా తెలుసు. ఒక 10 మందికి ముందు హెల్ప్ చేసే గుణం ఉంది. ఇప్పుడు ఆ పాపను తీసుకెళ్ళా, ఒకటి అడిగా 3 చేశాడు ఆయన. ఆ 3 ఏం చేశాడో చెప్తాడు. అలా సుజనా చౌదరి గారి గురించి అడిగారు కాబట్టి మీరు సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మా ఇద్దరు సంబంధం గురించి చెప్పా. సుజనా చౌదరి అనే వ్యక్తి చాలా లో ప్రొఫైల్ మనిషి. ఆయనతో మేము ఎప్పుడు జీవితంలో గొడవ పడము. ఆయన అసలు ఎవరిని తీసుకెళ్ళినా సహాయం చేసే వ్యక్తి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు నాకు రాజకీయంగా 2013లో అడ్డర్ పార్టీ అధ్యక్షుడు చేశారు. తమ్ముడు మొత్తం ప్రజాస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కర్మట్ల వాళ్ళ అనుచరుల మీద కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ చేయాలి. నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తుల మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా